స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా ఎంత? 27.4 లక్షలు. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో అమల్లో ఉంది? నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో అమల్లో ఉంది? 9. దేశంలోనే మొదటి తీర కారిడార్ ఏది? దేశంలోనే మొదటి తీర కారిడార్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. రాష్ట్రంలో సగటున ఎంతమందికి ఒక చౌకదారుల దుకాణం ఉంది? రాష్ట్రంలో సగటున ఎంతమందికి ఒక చౌకదారుల దుకాణం ఉంది? 1725. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయి? 6. వ్యవసాయ శాఖ రైతుల కోసం ప్రచురిస్తున్న మంత్లీ మ్యాగజైన్ ఏది? వ్యవసాయ శాఖ రైతుల కోసం ప్రచురిస్తున్న మంత్లీ మ్యాగజైన్ పాడి పంటలు. రైతుల రుణమాఫీ కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలను 3 దశల్లో ఎంత మొత్తం విడుదల చేశారు? రైతుల రుణమాఫీ కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 3 దశల్లో ఎంత మొత్తం విడుదల చేశారు? 7,433 కోట్లు. 2015-16 సంవత్సరానికి రాష్ట్రానికి దేని ద్వారా అత్యధిక ఆదాయం లభించింది? 2015-16 సంవత్సరానికి రాష్ట్రానికి దేని ద్వారా అత్యధిక ఆదాయం లభించింది? అమ్మకపు పన్ను. అమ్మకపు పన్ను. నెక్స్ట్ 2013 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వేటి ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉంది? 2013 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వేటి ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉంది? టమాటా, మిరప, పసుపు. అన్న అమృత హస్తం ఎవరికి ఉద్దేశించినది? అన్న అమృత హస్తం ఎవరికి ఉద్దేశించినది? గర్భిణీలు, పాలిచ్చే తల్లులు. సింగిల్ డెస్క్ పాలసీ వల్ల పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులు ఎన్ని రోజుల్లో లభిస్తాయి? సింగిల్ డెస్క్ పాలసీ వల్ల పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులు ఎన్ని రోజుల్లో లభిస్తాయి? 14 పని దినాలు. రాష్ట్రంలో నూతన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఎక్కడ నిర్మించనున్నారు? రాష్ట్రంలో నూతన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఎక్కడ నిర్మించనున్నారు? విశాఖపట్నం. దేశంలోని మొదటిసారిగా ఈ క్యాబినెట్ను నిర్వహించిన రాష్ట్రం? దేశంలోనే మొదటిసారిగా ఈ క్యాబినెట్ను నిర్వహించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. శ్రీని ఫుడ్ పార్క్ ఏ జిల్లాలో ఉంది? శ్రీని ఫుడ్ పార్క్ ఏ జిల్లాలో ఉంది? చిత్తూరు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సభ్యుల కోసం డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది? రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సభ్యుల కోసం డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది? 2015 నవంబర్ 19న. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించనున్నారు? ఎన్టీఆర్ జలసిరి ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించనున్నారు? 2.3 లక్షలు. రాష్ట్రంలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్ను ఏ రేవు వద్ద ప్రారంభించనున్నారు? రాష్ట్రంలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్ను ఏ రేవు వద్ద ప్రారంభించనున్నారు? గంగవరం. రాగి, వెండి, జింక్ల మైనింగ్కు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? రాగి, వెండి, జింక్ల మైనింగ్కు ప్రసిద్ధి చెందిన జిల్లా గుంటూరు జిల్లా. రాగా అనగా ఏమి? రాష్ట్రీయ గ్రామీణ అభివృద్ధి సమాచారం. రాష్ట్రీయ గ్రామీణ అభివృద్ధి సమాచారం. రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు ఏ జిల్లాలో ఉన్నాయి? కడప జిల్లాలో ఉన్నాయి. రాష్ట్రంలో ఏ రకమైన వ్యవసాయ కమతాలు ఎక్కువగా ఉన్నాయి? సన్నకారు, చిన్న రైతు కమతాలు. ఆంధ్రప్రదేశ్కు ఎంపిక చేసిన బ్రాండ్ పేరేమిటి? ది సన్ రైజ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్కు ఎంపిక చేసిన బ్రాండ్ పేరు ది సన్ రైజ్ స్టేట్. రాష్ట్ర పుష్పం కలువ, దీని శాస్త్రీయ నామం ఏంటిది? రాష్ట్ర పుష్పం కలువ, దీని శాస్త్రీయ నామం ఏమిటిది?
నింఫియా టెడిజెరా. నింఫియా టెడిజెరా. రాష్ట్రంలో అధికంగా జిల్లాల సరిహద్దు గల రాష్ట్రం. రాష్ట్రంలో అధికంగా జిల్లాల సరిహద్దు గల రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో తక్కువ రెవెన్యూ డివిజన్లు గల జిల్లా విజయనగరం. రాష్ట్రంలో మొత్తం జెడ్పీసీల సంఖ్య 653. రాష్ట్రంలో మొత్తం జెడ్పీసీల సంఖ్య 653. రాష్ట్రంలో అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం జిల్లా. కోస్తా సర్కార్ తీరంను కుతుబ్ షాహీ కాలంలో ఏమని పిలిచేవారు? కోస్తా సర్కార్ తీరంను కుతుబ్ షాహీ కాలంలో గోల్కొండ తీరం అని పిలిచేవారు. తూర్పు కనుమలను పాపికొండలు, దూముకొండలు అని ఏ జిల్లాలో పిలుస్తారు? తూర్పు కనుమలను పాపికొండలు, దూమకొండలు అని ఏ జిల్లాలో పిలుస్తారు? ఉభయ గోదావరి. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలలో విస్తరించి ఉన్న నేలలు ఏవి? కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలలో విస్తరించి ఉన్న నేలలు ఒండ్రు మృత్తికలు. గోదావరి నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎంత పొడవు విస్తరించి ఉంది? గోదావరి నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎంత పొడవు విస్తరించి ఉంది? 772 కిలోమీటర్లు. నెక్స్ట్, తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదులలో పెద్దది ఏది? తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదులలో పెద్దది వంశధార. రాష్ట్ర సగటు భూకమత పరిమాణం. రాష్ట్ర సగటు భూకమత పరిమాణం 1.06 హెక్టేర్లు. రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలిచే జిల్లా ఏది? రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలిచే జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. దేశంలో మొక్కజొన్న ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం. దేశంలో మొక్కజొన్న ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. రాష్ట్రంలో అటవీ ఉత్పత్తులకు సంబంధించి ప్రథమ స్థానంలో గల జిల్లా. రాష్ట్రంలో అటవీ ఉత్పత్తులకు సంబంధించి ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. పంటలకు నిత్యం నీరు ఉండడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. పంటలకు నిత్యం నీరు ఉండడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది పథకం పేరు పంట సంజీవిని పథకం. పంట సంజీవిని పథకం. ప్రస్తుతం గోదావరి నది కింద ఎన్ని టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకుంటుంది? ప్రస్తుతం గోదావరి నది కింద ఎన్ని టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకుంటుంది? 308 టీఎంసీలు. ప్రస్తుతం రాష్ట్రంలో గల మొత్తం చెరువులు 40,187. ప్రస్తుతం రాష్ట్రంలో గల మొత్తం భారీ ప్రాజెక్టులు 28. రాష్ట్రంలో లభించే రాతినార ఏ రకమైనది? రాష్ట్రంలో లభించే రాతినార ఏ రకమైనది? క్రైసోలైట్. పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని 2016 ఆగస్టు 1న ఎక్కడ ప్రారంభించారు? పెట్రోలియం విశ్వవిద్యాలయాన్ని 2016 ఆగస్టు 1న ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నంలో. పట్టు పరిశ్రమ ఏ జిల్లాలో బాగా అభివృద్ధి చెందింది? పట్టు పరిశ్రమ ఏ జిల్లాలో బాగా అభివృద్ధి చెందింది? అనంతపూర్, చిత్తూరు. ఆంధ్రప్రదేశ్లో భౌగోళిక గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్లో భౌగోళిక గుర్తింపు పొందింది 2005-6లో శ్రీకాళహస్తి కలంకారి. రాష్ట్రంలోని మొత్తం సెజ్ల సంఖ్య ఎంత? రాష్ట్రంలోని మొత్తం సెజ్ల సంఖ్య 19. నెక్స్ట్, శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతం ఎక్కడ కలదు? శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతం ఎక్కడ కలదు? సత్యవేడు, వరదాయినిపాలెం, చిత్తూరు. దక్షిణ భారతదేశంలో సహజ వాయువుతో నడిచే సహజ వాయు విద్యుత్ కేంద్రం. దక్షిణ భారతదేశంలో సహజ వాయువుతో నడిచే సహజ వాయువు విద్యుత్ కేంద్రం విద్యేశ్వరం సహజ వాయువు విద్యుత్ కేంద్రం. ఏపీ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఏపీ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1959. ఇవ్వండి ఈ వీడియోలోని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.